హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణలో ఉన్న మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అదిరిపోయే శుభార్తని చెప్పారండి. ₹1,00,00,000ని మహిళలకైతే రుణం కింద ఇవ్వబోతున్నారు. ఎంతండి? ₹1,00,00,000. అది కూడా వడ్డీ లేకుండా. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు కూడా ఈ అప్డేట్ని వినగానే చూడగానే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఈ ₹1,00,00,000 మహిళలకి రావాలి అంటే అది కూడా వడ్డీ లేకుండా ఎవరికి ప్రభుత్వం ఇవ్వబోతుంది? అలాగే ఈ స్కీమ్ యొక్క నేమ్ ఏంటి? ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మహిళలకి ఈ ₹1,00,00,000 వడ్డీ లేకుండా రుణాన్ని అయితే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఏంటన్న దానికోసం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు తెలుసుకోవాలి అంటే, ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ మహిళా శక్తి పథకానికైతే శ్రీకారం చుట్టబోతుందండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారండి. మరి స్వయం సహాయక సంఘాలకైతే వడ్డీ లేని రుణాలను అయితే ఈ పథకం కింద ప్రారంభించబోతున్నారు మహిళల కోసం. మరి ఈ సంఘాలకైతే ₹1,00,00,000 వరకు రుణాన్ని అయితే అది కూడా వడ్డీ లేకుండా ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. మరి ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యురాలికి అంటే ఒక్కొక్క మహిళకి 5 లక్షల వరకు జీవిత బీమానైతే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించబోతుంది. ఎంతండి? 5 లక్షల వరకు జీవిత బీమా పథకాన్ని కూడా సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. మరి ఈ సంఘంలో మహిళలు ఎవరైనా కానీ చనిపోయినట్లయితే అంటే మరణించినట్లయితే వాళ్ళు తీసుకున్న రుణాన్ని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎవరో కూడా ప్రభుత్వానికి అయితే మళ్ళీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆ రుణాన్ని అయితే ప్రభుత్వం మాఫీ చేస్తుంది ఎవరైనా మరణించినట్లయితే. మరి ఈ సంఘాలకైతే ₹1,00,00,000 అయితే వడ్డీ లేకుండా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. మరి అందులో ఒక్కొక్క సభ్యురాలకి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఈ తెలంగాణ మహిళా శక్తి పథకం కింద. మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్గా ఉన్నట్లయితేనే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.